బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా తల్లిదండ్రులకు గుండెలు పగిలిపోతున్న వార్త. మరి ముఖ్యంగా పిల్లలు పుట్టడం లేదని చెప్పి సంతాన సాఫల్య కేంద్రాలకు వెళుతున్న సందర్భంలో ఈరోజు ఇన్ఫాక్ట్ చెప్పండి కొద్ది గంటల క్రితం హైదరాబాద్లో పేరిన బాంబు లాంటి వార్త సగటు తల్లిదండ్రుల్ని మరి ముఖ్యంగా సంతాన సాఫల్య కేంద్రాల ద్వారా పిల్లలు కలిగిన వాళ్ళు కావచ్చు, కలగాలని కోరుకుంటున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న వార్త. ఎస్, సృష్టి ఈ పేరు చెప్తే చాలు ఇప్పుడు భయపడిపోతున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ చేసిన అరాచకానికి సంబంధించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెను సంచలనంగా మారింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంతానం కోసం వచ్చిన దంపతులని మోసం చేశారు డాక్టర్ నమ్రత. భర్త వీర్యం కాకుండా మరో వ్యక్తి వీర్యంతో శిశువుకి జన్మనివ్వడం అక్కడ ఆ తల్లిదండ్రుని షాక్కి గురి చేస్తుంది. చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడ్డారు డాక్టర్ నమ్రత. రాజస్థాన్ దంపతుల ఫిర్యాదుతో వెలుగులోకి నమ్రత అరాచకాలు బయటపడుతున్నాయి. స్పర్మ్ డోనర్కు 5,000 రూపాయల వరకు ఇచ్చి దంపతుల నుంచి ఏకంగా ఊహించండి ఎంత వసూలు చేస్తున్నారు. ఒక 10,000, 20,000, 30,000, పోనీ 50,000, పోనీ 1,00,000 కాదు, కాదు ఏకంగా 30 లక్షల రూపాయలు దంపతుల నుంచి వసూలు చేస్తూ ఒక ముఠానే అని చెప్పుకోవాలి. ఈ కేసులో డాక్టర్ నమ్రత సహా 8 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ 2021లోని అయిపోయింది, ఆ గడువు తీరిపోయిందని చెప్పి నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్ల పట్ల జాగ్రత్త ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.